నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుణ్ణి ఎంపిక చేసిన కూటమి నేతలు. రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ ఆదేశాలతో డయేరియా కట్టడిపై సీఎస్ నీరబ్ కుమార్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహణ. నేటి అసెంబ్లీలో స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వైసీపీ డుమ్మా. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం. మరోవైపు నేడు పులివెందులకు వెళ్లనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి నారా లోకేష్. ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తనకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటం తన జీవితంలో మరపురాని ఘట్టమని వ్యాఖ్య. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవగా నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా స్పీకర్ దివికి నర్సీపట్నం ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఉప సభాపతి పదవికి రాయలసీమ నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరో సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర వ్యవహరించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం తాగునీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలను జారీ చేశారు. పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం తాగునీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. మంచినీటి పైప్ లైన్లు, ఓహెచ్ఎస్ఆర్ లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. 2017 నీటి వనరుల్లో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్టు సీఎం తెలిపారు. 2017 నీటి వనరుల్లో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్టు సీఎస్ తెలిపారు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని నిర్దేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా డయేరియాతో అనేక మంది అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడం పట్ల సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆరా తీశారు. ఫిబ్రవరిలో ఒకరు డయేరియాతో చనిపోతే ఆ విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు నేడు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి జగన్ పులివెందుల వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇవాళ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటం నా జీవితంలో మరపురాని ఘట్టం. 5 ఏళ్ల క్రితం ఓడిపోయిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగిస్తాను. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో కొలువైన ప్రజాప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ నాశనం చేసే పని ఇంకా పూర్తి కాలేదని బాధపడిపోతున్నారని సోమిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును ప్రజలు గుర్తించారని, అందుకే
ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ప్రైవేట్ ఎస్టేట్లా మార్చుకోవాలని జగన్ ప్రయత్నించారని, కానీ ప్రజలు ఎన్నికల్లో దుష్ట సంహారం చేశారని వివరించారు. ఇప్పుడు జగన్ కోసం అక్రమాస్తుల కేసులు సిద్ధంగా ఉందని, ఈ కేసు విచారణ కోసం కోర్టు మెట్లు ఎక్కేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉండాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోవటం అసాధ్యమని స్పష్టం చేశారు. మద్యం ద్వారా లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, ల్యాండ్ మైనింగ్ మాఫియాలతో వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించి ఏపీలో దోపిడీ జరిగిందని అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకే ఒక నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్న ఒకరు. 1983లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలో మంత్రిగాను వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పారు. మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు, ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు. వచ్చే 15 రోజుల్లో ఉచిత ప్రయాణంపై కమిటీ వేస్తామని తెలిపారు. అందరితో చర్చించి ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తి విలీనానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. శాసనసభ్యునిగా తొలిసారి ఎలక్ట్ అయ్యారు, అడుగు పెట్టారు. మంత్రిగాను కూడా మీరు తొలిసారి అడుగు పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం? చాలా సంతోషంగా ఉందండి. గూడి లాంటి శాసనసభలో మా కుటుంబం నుంచి 25 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలవడం, ఈ అవకాశం ఇచ్చిన రాయచోటి ప్రజలకు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఏ బాధ్యత అయితే మా ప్రజలు, మా నాయకులు మా మీద పెట్టారో మనసా వాచా కర్మ పనిచేసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితేనేం, రాష్ట్ర అభ్యున్నతికైతేనేం శాయశక్తులా పనిచేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ప్రజలకు అందుబాటులో ఉండే విషయమై వాళ్ళ సేవలు అందించే విషయంలో మీ వంతుగా ఎట్లా కృషి చేస్తారు? రాజకీయంగా 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణే నిన్న నేను గెలవడం. ముఖ్యమంత్రి వర్యులు నాకు ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఈ రాష్ట్ర మంత్రిగా అలాగే మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అయితేనేం, యువజన సర్వీసులు అయితేనేం, స్పోర్ట్స్ అయితేనేం, ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో తప్పకుండా చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తా. మీరు చూశారు, నిన్న కూడా మన విజయవాడలో ఆర్టీసీ నెహ్రూ టెర్మినల్ను 3 గంటలు పర్యటించడం జరిగింది. మేము అక్కడ పోతా ఉంటే పేద ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరో కూడా ఈ రాష్ట్రానికి తెలియని పరిస్థితి మన రాష్ట్ర ప్రజలు గమనించారు. వందలాది మందిగా వచ్చి వాళ్ళ యొక్క చేర్పు మార్పులు ఏమైతే ఉన్నాయో ప్రయాణికులు మాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ రోజు ఏ విధంగా ప్రవర్తించామో, ఏ విధంగా చేశామో, చివరి వరకు 5 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రజలు యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం మేము పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. శాసనసభను హుందాగా గౌరవంగా నడిపించే విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? గతంలో ఉన్నటువంటి ఇప్పుడు శాసనసభలో ఎలా వ్యవహరించాలో అధికార పార్టీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మిథున్ రెడ్డి లాబింగ్ చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అయితే వైసీపీ ఎంపీలను చేర్చుకునేందుకు బీజేపీ ఇష్టపడటం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ కుటుంబ వివాదాలపైన స్పందించారు. చెల్లి షర్మిల వల్లే నష్టపోయానని జగన్ తెలుసుకున్నానని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. అందుకే చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరారని వివరించారు. షర్మిల మాత్రం అన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని షరతు విధించిందని అన్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ కారణాలు వెతుక్కుంటున్నారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఏ కారణం దొరకపోతే బాధితులను సృష్టించుకుంటున్నారని అన్నారు.
చేశారన్నారు. ఇక వివేక హత్య కేసులో త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం తథ్యమని ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని, టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పోటీ చేసి గెలుస్తారని జోసెం చెప్పారు. ఈ రోజు భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించదగిన రోజని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకుని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉద్ఘాటించారు. నిండు సభలో తనను అవమానిస్తే ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అసెంబ్లీకి వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు 164 సీట్లతో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారని తెలిపారు. పశ్చిమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, అంబటి రాంబాబులు చంద్రబాబుని ఎంతగా విమర్శించారో ప్రజలకు తెలుసునని, అధికార మదంతో చంద్రబాబు భార్యను కూడా అవమానించారన్నారు. కొడాలి నాని ఒక లుచ్చా అని, మా నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలకు కట్టుబడి ఉన్నామని, అలాగని మా నాయకులను ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఋషికొండ మీద భవనాలు కట్టింది జగన్మోహన్ రెడ్డి కోసం కాదా అని ప్రశ్నించారు. సమిట్ కోసం విదేశాల నుండి బిజినెస్ పర్సన్స్ వస్తారని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని, జగన్ సమ్మిట్ పెడితే స్మగ్లర్లు తప్ప వ్యాపారాలు వస్తారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి 42,000 కోట్లు దోచుకున్న గజ దొంగ అన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఫర్నిచర్ దొంగ అని కూడా తేలిపోయిందని తెలిపారు. మా నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలితే సహించమని హెచ్చరించారు. సూపర్ 6 పథకాలను చంద్రబాబు అమలు చేసి తీరుతారని తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వంలో మనకి గొడవలు ఇది లేదు అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉండగా నేను నీ మాటకి మాట చెప్పడం కాదు, నా కొరకాన్ని ఎంతో చూస్తానని ఎన్నోసార్లు చెప్పారు. అలా నువ్వు రాలేకపోయావు. మా నాయకుడు చెప్పినట్టు నేను కామ్గా కూర్చున్నాను, ఎందుకు ఎవరికి వెళ్ళకూడదని. ఏంట్రా వస్తున్నానన్నా మళ్ళీ ఆడంటావా? అరే నువ్వు ప్యాలెస్కి వెళ్ళి ఆడని మాట్లాడి మళ్ళీ గురువాడిపోయేలాగా ఎక్కడ పోవడమా కదరా? ఈసారి ఎవరైనప్పుడు మా నాయకుడు చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఎవరి జోలికి వెళ్ళడం ఓపెన్గా చెప్తున్నా. అలాగని ఇక్కడి నుంచి చంద్రబాబు గారిని కానీ ఎవరైనా ఒక్క మాట అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నా ఊరుకోం. మా నాయకులు ఏదో వద్దన్నారని ఊరుకుంటే ఏంట్రా కుక్కలు నేను వాడుతున్నావు నువ్వు? ఏంట్రా జగన్మోహన్ రెడ్డి ఏక కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెరుగుతా? జగన్మోహన్ రెడ్డి అన్న కోడా ఏక పేగడానికి జగన్మోహన్ రెడ్డి కోడేనా? నువ్వే చెప్తున్నావు ఏక పేగలేవు అంటే ఏక పెరిగేది ఎవరికి? కోళ్ళకి పెరుగుతారు. తెగపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రపంచంలో అవడం మీద కోర్టులు చూసుకుంటే నీ సంగతి ఏంట్రా? సూపర్ 6 పథకాలు అప్పుడే అమలు చేయాలి. ఎవరు చేస్తున్నారు అమలు చేయని చెప్పారు చంద్రబాబు గారు. నువ్వు 2,000 పెన్షన్ 250 ముగ్గుతూ నీళ్ళు పెంచింది చంద్రబాబు గారు. 4,000 రూపాయలు మొదటి సంతకంలో పెంచి 2,000 రూపాయలు కూడా ఇస్తే దాన్ని అభినందించకపోగా దాని గురించి మాట్లాడుతున్నారా? లుచ్చన్నా కొడక నువ్వు మంచి పుట్ట పుట్టేవారా? ఎందుకురా ఎన్నిసార్లు ఎక్కడ తెప్పించుకోవడం? ఎందుకు? నీకు చదిలేదు, నాకు చదిలేదు. చదువు నాకు చదువు లేకపోయినా జ్ఞానంతో మాట్లాడతా. ఇవాళ నువ్వు మాట్లాడి నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలను, కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి డైరెక్ట్గా మాట్లాడలేదు. కానీ మాట్లాడలా. ఏంటో నువ్వు మాట్లాడేది? దుష్మణుల గురించి మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి కదా కట్టింది. 2.5 సంవత్సరాలుగా మీరు చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి కడుతున్నారంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. ఆ రోజు ఏమైపోయారు మీరు? ఇవాళ ప్రభుత్వం పేట బొక్కలు వేస్తారని చెప్పి మీరేమో కాకది సమ్మిట్ కోసం కట్టాం. ప్రపంచ దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్ళ గురించి ఏంటో మీ గురించి వచ్చేది వ్యాపారవేత్తలు. జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాపారవేత్తలు ప్రపంచాల నుంచి ఎవరైనా దిగుతారా? జగన్మోహన్ రెడ్డి గురించి, మీ గురించి, రోజా గురించి, జ్యోతి రమేష్ గురించి ఎల్లపలిసి మీకు ప్రపంచ స్మగ్లర్లు దిగుతారు. మీతో మాట్లాడాలంటే అక్కడ ఏంటంటే షిప్ నుంచి రావడానికి తేలిపోతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న స్మగ్లర్లు మీ ఎర్రచందనానికి, మీ మందులు ఆఖరికి మీరు ఇంకోసారి ఈసారి వచ్చే ఇసుక కూడా ఖండించేవాళ్ళు. అక్కడ ఇసుక కూడా స్మగ్లింగ్ చేసేవాళ్ళు.
ఏంటో మాట్లాడతావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం లేనాడు నువ్వు? నీ గమనం పిల్లేమైందా? మాటొద్దు నేను వంశీ నా మీద చంద్రబాబు పోటీ చేయండి, నా మీద వంశీ మీద లొకేషన్ పోటీ చేయమంటావు. నువ్వెవడో చెప్పేది? నీకెవడో టికెట్ ఇచ్చింది? వంశీ గారికి ఎవడో టికెట్ ఇచ్చింది? మీ ఇద్దరికి ఎవరు టికెట్ ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇస్తే ఎమ్మెల్యే లేదు, మీకు పోటీ చేయలేదు వచ్చినా కూడా. అందుకలా నీ మీద కొత్త వ్యక్తిని తీసుకొచ్చి రామ అనే వ్యక్తిని తీసుకొచ్చి చదువుకున్నామని తీసుకొచ్చి నిన్ను చిత్తుగా ఓడిచాడు. నీ ఫ్రెండ్ వంశీ గారిని ఏ వైసీపీలో అయితే ఓడిపోయాడో ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి చిత్తుగా ఓడించాడు. చంద్రబాబు గారు బీఫాల్ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచేవాళ్ళం. ఏంటో నేను మాట్లాడేది దాన్ని నీకు చెప్తున్నా. ఓకే, నేను నాకు చెప్పా, మా చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎవరి జోలికి వెళ్ళాం. అలాగని మీరు మాట చంద్రబాబు గారిని కానీ ఇక్కడ ఈ విజయవాడ నగరంలో ఎవరన్నా కానీ మాట్లాడారంటే నడి రోడ్డు మీద నేను చెప్తున్నాను. మీరేదో ధర్మంలో బొర్రంలో 100 మంది 50 మంది ఉంటారు, ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చి తంతారు మనం ఒక గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చి తంతా. మీరు రాజకీయంగా మాట్లాడండి, దానికి మేము ఒప్పుకుంటా. రాజకీయంగా మాట్లాడండి. ఏంటో ఏకవచనంతో మాట్లాడుతున్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏకవచనంతో మాట్లాడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు ఏమైపోయింది నీ మొక్కలో ఇదేమి చావు దగ్గరగా ఉన్నట్టున్నావు, భయపడుతూ మాట్లాడుతున్నావు. గన్నవరం పిలిచి పారిపోయింది. కార్యకర్తలు వెళ్ళి ఇంటి మీదకి వెళ్తే ఇంట్లో ఉండి ఆఖరి పోలీస్ సెక్యూరిటీగా పారిపోయారు. మీరంతా తెలుగుదేశంలో ఉన్నప్పుడు హీరోలు, తెలుగుదేశం దాటి బయటకు వెళ్తే హీరోలు రా బాబు అని మీకు ఎప్పుడు నుంచో చెప్తున్నా. మీరు వింటారా నా మాట? ఈ మీడియా ద్వారా ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు హీరోలు రా ఆయన. తెలుగుదేశం పార్టీ జెండా అనేది వెనకాల ఒక హీరో అవుతాడు. నేనున్నా, నీ ప్రతిపక్షంలో కూడా హీరోనే. నా జోలికి రాగల డబ్బు మీకు వచ్చారా? మీరు ఎప్పుడైనా రాగలిగారా? నన్ను టచ్ చేయగలిగారా? అది నా గొప్పతనం కాదురా, తెలుగుదేశం పార్టీ జెండా గొప్పతనం. నా వెనక తెలుగుదేశం జెండా ఉంది. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ పోజులు, మీ సోకులు, మీరు ఇదంతా మా తత్వం అనుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అమరిపోయారు. అక్కడ నుండి పిచ్చి కుక్కలా వారికి జగన్మోహన్ రెడ్డి ఏదో పదవులు ఇస్తాడని మీరు అనుకున్నారు. ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందిరా? ఎందుకురా వచ్చి పాల్పడమేంటి? పెద్ద నీ డబుల్ మండల కేసులో సింగల్ మంత్రిని, నేను పరిటాల రవికి అనుగుణ శిష్యుడిని అని నువ్వు కూడా మాట వస్తే వచ్చి నేను వాడు మాట్లాడితేనేమో నానన్న నేను అంటాడు. ఏంటి భాష? ఇలా అయిపోయారా అసలు? శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడచర స్థితి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి త్రయోదశి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం చిట్టినగర్ లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాల్లో ఈ రోజు స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం వైభవంగా జరిగిందని తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ లింగపిల్లి అప్పారావు మాట్లాడుతూ ఉత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ రోజు కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పోతిన బేస్ కంటేశ్వరుడు, మరుపిల సత్యనారాయణ, పోతిన ధర్మారావు, మజ్జి శ్రీను, తమ్మిన సూర్యకుమారి, పిల్ల జగన్, కామందుల నరసింహారావు, ఫణుకు రమాదేవిలు పర్యవేక్షించారు. ఈ చిట్టినగర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడితో దేవస్థానంతో పాటు ఈ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల వెంకటేశ్వర స్వామి వారు ఇది ఈ సంవత్సరం 13వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈరోజు 21 నుంచి మళ్ళీ 25 వరకు 5 రోజులు ఈ ఉత్సవాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో నగర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు 200 మంది ఉభయదాతలు సుమారుగా కూర్చొని రోజు ఈ ఉభయాలు జరుగుతున్నాయి.
తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఆ స్వామివారిని దర్శించుకొని ఆనందంగా స్వామి మా ఇంటి పాటు మమ్మల్ని కాపాడాలని ఎవరికాలు స్వామిని కోరుకొని ఈ ఆనందంతో ఈ 5 రోజులు జరుపుతుంది. అలాగే ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల తర్వాత ఇది 13వ సంవత్సరం. 5 రోజుల తర్వాత 27వ తారీఖున ఈ భక్తులందరికీ ఒక 5 బస్తాల బియ్యం వండి మొత్తం భోజనాలు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. దీంట్లో మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజుల నుండి ఈ కార్యక్రమాలకు పాల్గొని తిరిగితే కానీ ఈ కార్యక్రమం జరగదు. అలాంటిది సుమారుగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా భక్తులు ఎక్కువగా వచ్చి ఉభయాలు రాసుకున్నారు. అలాగే ఈరోజు మొదటి రోజున మా మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు రావటం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిట్టినగర్ సెంటర్లో మన వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నది ఇక్కడ మనకి చాలా ప్రతిష్ఠి పొందిన ఆలయంగా మనం అందరం తెలియచేయచ్చు. 13వ బ్రహ్మోత్సవం ఈరోజు మొదలు కావటం, అలాగే శ్రీవారికి అమ్మవారికి ఈరోజు పూర్తిగా కృష్ణుడికి ఈరోజు పూర్తిగా అన్ని రకాల కైకర్యాలు చేయటము, అయ్యవార్లు పూర్తి స్థాయిలో పెళ్లి కొడుకుని చేయటము, అన్ని రకాలుగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా అన్ని పద్ధతి ప్రకారం చాలా చక్కగా చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అన్నది ఇంత ఘనంగా నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కమిటీ సభ్యులందరూ కలిసి ఎన్నో ఏళ్లగా అటు అమ్మవారి గుడిని కానీ మహాలక్ష్మి అమ్మవారి గుడిని కానీ అలాగే వెంకటేశ్వర స్వామి గుడిని కానీ అన్ని రకాలుగా దాతల దగ్గర సేకరణ కానీ అలాగే పూర్తి స్థాయిలో ఏవేవి ఏ టైంలో ఏం జరపాలి అన్నది ప్రతి ఒక్కటి ఆ పద్ధతుల ప్రకారం పూర్తి స్థాయిలో నిర్వహించటము, అంతే ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం, భక్తులు వేల మంది భక్తులు వచ్చి చాలా చక్కగా స్వామివారిని దర్శించుకోవటం, ఆ అమ్మల్ని దర్శించుకోవటం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యాన్ని చేసి ఈరోజు వీళ్ళందరితో పాటు నాకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు దొరికే విధంగా, ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు దొరికే విధంగా మన అప్పారావు గారు, అలాగే బేసు గారు, అలాగే రమ్మ గారు, అలాగే పెద్దలు అందరూ ఈరోజు కమిటీ సభ్యులు పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర ప్రజలందరికీ ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవే. చిట్టినగర్ కొండల మార్కెట్ లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారేమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మారేమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు శుక్రవారం జరిగాయి. మహిళా భక్తులు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీణ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమికి అమ్మవారి కుంకుమార్చనలు ప్రత్యేకంగా జరుగుతాయని, అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిగాయని, ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధ అమ్మవారిని పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలిపారు. ఆషాఢ మాసం 20వ తేదీ నుండి అమ్మవారికి ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంటున్నాకండి ధవాయ వాహ శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ ఈ 3 మాటల నుంచి ఎవరికి వాళ్ళు వెనకేసుకోండి. ఏ దేభూమికారగా ఏ దేశం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఈ 3 వేలతో మధ్య వేలు, ఉంగరం వేలు, బుట్టల వేలుతో ముక్కు పెట్టుకుని లోపల గాలి వేస్తూ నిదానం మొదలండి. ఓం భూ ఓం నమః శ్రీ 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 గంగారమ్మ దుర్గా మారమ్మ విశ్వేశ్వర మానుదేవత సన్నిధౌ అస్మిన్ను
వర్తమాన వ్యావహారిక ప్రభావహీనామ సంవత్సరే శుక్లపక్షే పౌర్ణమ్యాం వాసరః వాసరస్తు శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండవ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుణ్ణి ఎంపిక చేసిన కూటమి నేతలు. రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ ఆదేశాలతో డయేరియా కట్టడిపై సీఎస్ నీరబ్ కుమార్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహణ. నేటి అసెంబ్లీలో స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వైసీపీ డుమ్మా. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం. మరోవైపు నేడు పులివెందులకు వెళ్లనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి నారా లోకేష్. ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తనకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటం తన జీవితంలో మరపురాని ఘట్టమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.